వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం దత్తత గురించి మాట్లాడుకుంటున్నాం. దత్తత తీసుకోవాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, దానికోసం మనం చేయాల్సిన పని ఏంటి అన్న విషయం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక కాల్ కూడా తీసుకుందాం దానికి సంబంధించి. హలో 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 చెప్పండి. హలో, నా పేరు లలిత అండి. చెప్పండి లలిత గారు. మేడం, నాకు ఒక పాపని అడాప్షన్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒంగోలు నుంచి అండి. ఒంగోలు, రైట్. హలో చెప్పండి, మీరంటే ఏంటమ్మా నేను అంటున్నారు? అంటే మీరు సింగిలా? మా హస్బెండ్ మీ హస్బెండ్ మీరు. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా లేరు? అసలు పిల్లలు లేరండి. ఓకే. నాకు అంటే యాక్సిడెంట్ వల్ల పాప పుట్టింది, న్యూట్రస్ తీసేసారు, న్యూట్రస్ రిమూవ్ చేశారు. అయ్యో, అనమాట. అందుకోసమని మేము ఒక పాపని అడాప్షన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఓకే. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అయ్యే ఉంటుందమ్మా, ప్రకాశం. మీరు ఆ నెంబర్ తీసుకుని విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ. అమ్మా చెప్పండి. ఒక చైల్డ్ని మేము అడాప్షన్ చేసుకుంటున్నాం మేడం. అదే అమ్మా, మీకు ఆన్సర్ చెప్తున్నారు, వినండి. అదేనమ్మా, మీరు ఒక పాపని దత్తత అంటే పాప కానీ బాబు కానీ ఎవరు కావాలంటే వాళ్ళని మీరు దత్తత చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ మన హెల్ప్ లైన్లో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. లేని పక్షంలో మీరు కలెక్టర్ ఆఫీస్లో ఉంటుందమ్మా ఈ ఆఫీస్. అంటే మీకు తెలిసే ఉంటుంది, అంగన్వాడీలు మీకు ఐడియా ఉంటే అంగన్వాడీ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. హెడ్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ నింపిసిస్తే వాళ్ళు వచ్చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒకసారి మీ వివరాలన్నీ తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉండే ఆ వేకెన్సీస్ని బట్టి, బేబీస్ 10 మందే ఉంటే ఒక 15 మంది లిస్ట్ ఉండొచ్చు, 16వ వాళ్ళు మీరు అవుతారు. వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైం వరకు మీరు వెయిట్ చేసి దత్తత కూడా మీరు చట్టపరమైన దత్తత. సో అది చాలా సేఫ్ అన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయినట్లయితే మీకు కంప్లీట్గా వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ జిల్లాల్లో కొంత వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంది మనకు కంపేర్ చేస్తే, హైదరాబాద్తో కంపేర్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ కొంత తక్కువ కూడా ఉంది. ఒంగోలు కాబట్టి మీకు కొంత ఈజీగానే దొరికే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం మీరు కారాకు సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది, CARA.gov.in, రైట్? HTT ఉన్నాయి. మీరు అది చైల్డ్ అడాప్షన్ సెంట్రల్ ఏజెన్సీ అలాంటిది ఏదైనా గూగుల్ చేయండి. మీరు ఇంటర్నెట్ ఏమైనా సెంట్రల్ అడాప్షన్ రీసెర్చ్ అథారిటీ పంపిస్తాను. సో మీరు అది గూగుల్ చేయండి. వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ వెసులుబాటు కల్పించారు. వెబ్సైట్లో కూడా ఉందమ్మా, మీరు అక్కడే ఫిల్అప్ చేయొచ్చు, అక్కడే రిజిస్టర్ చేసుకోవచ్చు. నిజానికి మనకు చాలా కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనకు సమస్య వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉందనేది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ఉంటూ ఉందనేది. ఇప్పుడు కొంత తగ్గింది ఆ వెయిటింగ్ పీరియడ్. అయితే పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకోవటం ఇంతకుముందు మీకు స్పందన గారు కూడా చెప్పారు, దానికి ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. మీరు పక్కనున్న మనకు మామూలుగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ పక్కనున్న కర్ణాటక కానీ మహారాష్ట్రకు కానీ వెళ్ళి తెచ్చుకుంటారు. ఎందుకంటే క్లోజ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి, ఫీచర్స్ మనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు వెళ్ళటం అలవాటు ఉంది. అక్కడ కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇస్తున్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అవైలబుల్గా కూడా ఉన్నారు. సో మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ మీకు దగ్గరలో ఉన్న అది బెస్ట్ మీ ప్రాజెక్ట్ డైరెక్టర్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళటం. మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా తెలుస్తుంది, ఒక అంగన్వాడీ వర్కర్ని అడిగినా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలనేది. లేదా శిశు గృహాస్ అని కొట్టినా వచ్చేస్తుందండి. ఎక్కడెక్కడ శిశు గృహాస్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా అప్రోచ్ అవ్వచ్చు. సోషల్ వర్కర్ అప్లికేషన్ ఇవ్వాల్సింది అక్కడే, సోషల్ వర్కర్ ఉంటారు. రైట్. కోసం స్నేహాలయ అని కూడా ఉందండి, స్నేహాలయ అందులో కూడా అంటే ఫిట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇప్పటికైతే లేదండి. మనకు 2004, 2002, 2003 సంవత్సరాల్లో జరిగిన ఇంకా నమోదే జరుగుతున్నాయండి ఫిట్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్జిఓలన్నీ కూడా వీళ్ళు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే రన్ అవ్వట్లేదు. ఒకప్పుడు ఉండేవి, మనకు చాలా ఉండేవి విపరీతంగా. బట్ వాళ్ళు పిల్లల్ని దత్తత కాకుండా పిల్లలతో వ్యాపారం మొదలు పెట్టేప్పటికల్లా వాటన్నిటిని మూసేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ
తర్వాత పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉంది. బట్ మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ చాలా మంచి ఎన్జిఓస్ ఉన్నాయి, బాగా రన్ చేస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. మన దగ్గర కూడా అంటే రాధాకృష్ణ ఆర్ఫనేజ్ అని ఉంది, వాటి నుంచి తీసుకోవడానికి లేదండి, లేదు క్రిష్ గారు తీసుకోవడానికి లేదు, ఫాస్టర్ కేర్ మాత్రమే. అడాప్షన్ అంటే మనకైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం గవర్నమెంట్ నుంచి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికైతే ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తారట ఈ యొక్క ఆర్ఫనేజ్ వాళ్ళు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసి లీగల్ గా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇప్పించి కంప్లీట్ అంటే వాళ్ళు లేదా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్, దట్స్ ఇట్. కానీ అదంతా లీగల్ ప్రొసీజర్ అంతా వీళ్ళే చాలా చేస్తున్నారు. మందికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేది తెలియటం లేదండి. తెలియట్లేదు. ఎనీ ఎన్జిఓ వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకోవాలండి వాళ్ళ ఆర్ఫనేజ్ ని. రిజిస్టర్ చేసుకుంటే అక్కడున్న పిల్లలు కూడా ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇదివరకు వేరే వాళ్ళది దేర్ ఓన్ ప్రొసీజర్ అన్ని, జువెనైల్ వెల్ఫేర్ వాళ్ళు వేరేగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా అండర్ సోషల్ జస్టిస్ ఈ రెండు కూడా కోఆర్డినేట్ చేస్తూ చేయాలి. అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటారు ఇందులో, అంటే పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సింగిల్ విండోస్ ఇది సిస్టమ్ రావాలనుకుంటున్నారు కదండి. అలానే అడాప్షన్స్లో కూడా ఎవరైతే పిల్లల్ని పెట్టి ఉంచుతున్నారో ఆర్ఫనేజెస్ కానీ ఎన్జిఓలు కానీ వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. బట్ వాళ్ళు డైరెక్ట్ గా అడాప్షన్ ఇవ్వడానికి లేదు, వాళ్ళు డైరెక్ట్ గా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు కూడా ఫిట్ ఫర్ అడాప్షన్. 50 సంవత్సరాల క్రితం ఆర్ఫనేజ్, ఇది రాధాకృష్ణ ఆర్ఫనేజ్ హోమ్, మా యొక్క పూర్ణచంద్రరావు గారు అని చెప్పి మా ప్రొఫెసర్, అయితే వాళ్ళందరూ రన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్, దే ఆర్ డూయింగ్ ఇట్, అంటే ఇట్స్ వన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ అంటే ఇందాక ఎట్లయితే స్పందన గారు అన్నట్టు ఆల్ లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి దాని ఒక చట్టబద్ధత కల్పించి తీసుకున్నప్పుడే దానికి వ్యాలిడిటీ అండ్ అథారిటీ ఉంటుంది. లేకపోతే వీళ్ళు కష్టపడతారు, వాళ్ళు కష్టపడతారు. రైట్ అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి అమ్మా. నా పేరు హైమ అండి. ఏమన్నారు? నమస్తే, నా పేరు హైమ అండి. హైమ గారు చెప్పండి చెప్పండి మేడం వాయిస్ వినిపిస్తుందండి? చెప్పండి, మీరు చెప్పండి, వింటున్నాం. ఓకే మేడం, మాకు మ్యారేజ్ 10 years అయిందండి. ఓకే, నేను అడాప్ట్ చేసుకున్నాను. అయితే మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎవరిని కన్సల్ట్ చేయాలి ఏంటండి? వెస్ట్ గోదావరి జిల్లా ఎక్కడి నుంచి అమ్మా? వెస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి మేడం, ఏలూరు అండి. ఏలూరులోనే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ ఉందమ్మా. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మహిళా అభివృద్ధి శిశు సంరక్షణ ఏజెన్సీ అంటారు. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతుందమ్మా. దానికి సంబంధించిన ఫీజు చెల్లించి అక్కడ ఉండే సోషల్ వర్కర్కి మీ వివరాలన్నీ ఇచ్చినట్లయితే, సాధారణంగా లైజన్ ఆఫీసర్ అంటారు, ఎల్ఓ అనేవాళ్ళు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్లోనే ఉంటారు. శిశు గృహాస్కి వెళ్తే మీకు సోషల్ వర్కర్స్ ఉంటారు. ఈ 2 ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీ మొత్తం వివరాలన్నీ ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్ దగ్గర నుంచి మీకు మెడికల్ సర్టిఫికేట్స్ వరకు అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేశాక మీకు మీ ఇంటికి వచ్చి వాళ్ళు సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసి ఆ రిపోర్ట్ అయిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారమ్మా. మీరు వెళ్ళక కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బేబీని మ్యాచ్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత అది హైదరాబాద్ పంపించి చట్టబద్ధత చేస్తారు. రైట్, ఫ్యామిలీ కోర్ట్ ద్వారా మీకు అది బిడ్డని చట్టపరంగా ఇచ్చేటట్టు చేస్తారు. సో ఒకటి మీరు ఏలూరులోనే ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో కానీ ఉండొచ్చు. ఇంకొకటి నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది మనకు కింద. ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అన్ని జిల్లాల వాళ్ళ నంబర్లు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు వెస్ట్ గోదావరి నెంబర్కి కూడా కాల్ చేస్తే అక్కడ నుంచి కూడా మీకు గైడ్ చేసే అవకాశం. వెస్ట్ గోదావరి నెంబరే ఉంటుంది, అదే ఏలూరు. వెస్ట్ గోదావరిదే ఏలూరు. ఎస్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి మేడం. చెప్పండి అమ్మా. మేడం గారు, మా బ్రదర్కి ఇలాగా పిల్లలు లేరండి. ఓకే, దానివల్ల అడాప్టేషన్ తీసుకుందామని చూస్తున్నామండి. ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? వైజాగ్ అండి, విశాఖపట్నం. విశాఖపట్నం మీకు బాగా తెలిసిన ప్లేస్ చెప్పండి. మీరు విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ అమ్మ, లాస్ట్ సర్కిల్ అంటారు. ఎంవిపి సెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఎంవిపి కాలనీ సెక్టర్ 9కి వెళ్ళండి అమ్మా. లేదంటే శిశు గృహ మర్రిపాలెంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఎంవిపి కాలనీకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. సోషల్ వర్కర్ కూడా ఒకవేళ శిశు గృహాలో లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు ఎంవిపి కాలనీలో ఉన్న
మీకు బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులు అంటారు వాటిని. ఆఫీస్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో ఈ ఆఫీస్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎల్ఓ లైజన్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇవ్వటం, మీకు పూర్తి వివరాలు అందజేయటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక మీరు చట్టపరంగా దత్తత ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మీరు ఆప్షన్స్లో పాప కావాలా బాబు కావాలా అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. పాప అయితే కొంచెం తొందరగా వస్తుంది, బాబు అయితే కొద్దిగా టైం పడుతుంది. బాబు అయితే దొరక్కపోవచ్చు కూడా, నిజానికి చాలా చోట్ల బాబులు లేరు, ఓన్లీ పాపలే ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో అయితే నో బాబు మార్చుకుంటారు కూడా. ముందు బాబు అని పెట్టిన తర్వాత ఆప్షన్ మార్చుకుంటారు. రెండోది ఏంటంటే అందరూ కూడా 1 year బిలో 1 year అడుగుతారు బేబీస్ ఎక్కువగా. 5 years వరకు, అక్కడ 6 years వరకు బేబీస్ ఉంటారు. మీరు ఒకసారి వెళ్ళి అసలు విజిట్ చేయండి శిశుగృహాన్ని. విజిట్ చేసిన తర్వాత మీకు ఎవరు కావాలి, ఏ ఏజ్ కావాలి అనేది మీరు మీ భర్త, అదే మీ తమ్ముడు వైఫ్ కలిసి డిసైడ్ చేసుకుని ఇవ్వచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఎంవిపి కాలనీ విశాఖపట్నం లేదా మర్రిపాలెంలో శిశుగృహ. సో ఈ రెండిట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 3 ఆప్షన్ మాకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ విశాఖ జిల్లా పీడీ నంబర్. ఆ నంబర్ కూడా కాల్ చేస్తే మీకు గైడెన్స్ దొరుకుతుంది. హలో ఇస్తారు. హలో హలో చెప్పండి అమ్మా. అదే మాకు ఒక బాబు కావాలండి. కర్నూలు జిల్లా టీచర్ల అవతల గొల్లపల్లి మండలం. ఎక్కడమ్మా మీరు? ఖమ్మం జిల్లా మండలం గొల్లపల్లి. ఏ జిల్లా? ఖమ్మం. కర్నూలు జిల్లా ఖమ్మం జిల్లా గొల్లపల్లి. ఓకే, గొల్లపల్లి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఖమ్మం. రైట్. ఏం అవసరం ఉంటుందండి? ఏమేమి అవసరం అమ్మ, ఉంటుంది? మీ ఆధార్ కార్డు, అలానే ఎవరైతే పాప కావాలనుకుంటున్నారో బాబు కానీ వాళ్ళు ఆ దంపతులు మెడికల్ సర్టిఫికేట్, అంటే వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అనేది వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే అమ్మ, ఎవరికైనా ఎయిడ్స్ అలాంటివి ఉంటే మాత్రం ఆ బేబీని ఇవ్వరు. అందువల్ల కంప్లీట్గా మెడికల్ ఫైల్ మొత్తం జనరల్ చెకప్ చేర్చుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డుతో పాటు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో ఆ వివరాలు, ఆయనకు వచ్చే జీతం వివరాలు అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చేయటం రాకపోతే అక్కడ ఉండే సోషల్ వర్కర్ హెల్ప్ చేస్తారు. అలానే దంపతుల ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందమ్మా. వయస్సు వివరాలు మొత్తం మనం దేనికైనా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ వివరాలు అలా అన్నీ ఇస్తామో, అలానే మీ ఇల్లు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, అన్నీ తీసుకెళ్ళి ఇవ్వాలి. ఖమ్మంలో ఉంటుందమ్మా మీకు ఆఫీస్, హెడ్ ఆఫీస్. దానికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఖమ్మం పీడీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. స్పందన గారు, పిల్లలు పుట్టారనే మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తప్పనిసరి అంటున్నారు. బట్ నాకు తెలిసిన కొన్ని జంటలు వాళ్ళు ఎంతోమంది పిల్లలు అమ్మా నాన్న లేకుండా ఉన్నప్పుడు మనం మళ్ళీ కొత్తగా ఎందుకు పిల్లల్ని కనాలి, అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే ఇలా ఏజ్ లేట్ అయిపోయి ఇప్పటి వరకు మాత్రం అట్లా సబ్మిట్ చేసేవారండి. అలా పిల్లలు అంటే వీళ్ళు పుడితే ఇవ్వరు అని కాదండి, సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్ కూడా దత్తత ఇస్తారు. అన్మ్యారీడ్ విమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా దత్తత తీసుకుంటానన్నా సింగిల్ పర్సన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇద్దరి మధ్య 19 years ఏజ్ వ్యత్యాసం అయితే ఉండాలి. అంటే అది కంపల్సరీ అని కాదు, రేపు పొద్దున ఈ చైల్డ్కి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయమంటం జరుగుతుంది. యాక్చువల్లీ రూల్స్లో అయితే అది లేదు. కాకపోతే శిశు గృహాస్లో ఆ సోషల్ వర్కర్స్ ఏం చెప్తారంటే మీ మెడికల్ సర్టిఫికేట్స్ వేయండి. ఓకే అండి, మన ప్రోగ్రామ్ చూస్తున్న చైల్డ్ అడాప్టేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. హలో అండి. హలో చెప్పండి. హలో హలో మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో నైస్ అండి. చెప్తున్నారు కదా మేడం, అది వీళ్ళెవరు కూడా పేరెంట్స్. హలో చెప్పండి. హలో, పేరెంట్స్ డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాళ్ళు వెబ్సైట్ లో. ఓకే, హలో చెప్పండి. www.kara.nic.in లో రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు. రైట్, మేము చెప్పాము, మాది బిగినింగ్లోనే ఆ విషయం కూడా చెప్పాము యాక్చువల్లీ. బట్ కొంతమంది ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు మా ఖమ్మం గొల్లపల్లి అనే విలేజ్ కంపల్సరీ ఆన్లైన్ లోనే చేసుకోవాలి మేడం. రైట్, ఓకే రైట్. ఇప్పుడు కొత్తగా మారిన దాని ప్రకారం అది ఎవరైనా ఇప్పుడు చదువు లేని వాళ్ళు, అలా ఆన్లైన్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళు డైరెక్ట్ అక్కడ నియర్ బై ఏజెన్సీ శిశుగృహకి వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సి. అక్కడ డిసిపిఓని కలవాలండి, నాట్ లైసెన్స్ ఆఫీసర్. డిసిపిఓ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ని మీట్ అవ్వాలి. ఓకే, డిసిపిఓని కలవాలి. రైట్, ఓకే అండి.
సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా అప్పటి నుంచి. కలవాలి అండ్ ఓకే అంటే అదే అంటే నేను ఇప్పుడు చూస్తూ మీకు ఐ వాంట్ టు క్లారిఫై నో కంపల్సరీ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ. అవును, బట్ ఆన్లైన్ చేసుకోలేని వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు. మేడం అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఏమంటే అది అప్లికేషన్ వచ్చి డైరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేబీని కూడా వాళ్ళు పేరెంట్స్ కెన్ డైరెక్ట్లీ రిజర్వ్ చైల్డ్ ఆన్ ది వెబ్సైట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు హలో. సో కాల్ కట్ అయింది. బేసిక్గా ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అంటున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. ప్రతి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోలేకపోవచ్చు, అట్లాంటప్పుడు శిశు గృహానికి వెళ్ళమంటున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒకటి వచ్చిందండి ICPS లో. లాస్ట్ టైం మన దగ్గర సతీష్ గారు అని వచ్చారు కదా, హైదరాబాద్. ఆయన DCPU ఎస్ రంగారెడ్డి అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారు వాళ్ళలోనే. అందులో ఈ అడాప్షన్స్ చూసుకునే మన వీళ్ళు ఉంటారు LOs, వాళ్ళైనా అక్కడ హెల్ప్ చేయొచ్చు. సో బేసిక్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. CARA.NIC.in అనే చోటుకు వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పిల్లల ఫోటోలు కూడా ఆన్లైన్లోనే చూసుకునే అవకాశం వచ్చింది అని చెప్తున్నారు. ఎస్, ఆన్లైన్లో బహుశా ఉండొచ్చు. ఎవరైనా ఆన్లైన్ వెళ్ళలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ప్రాసెస్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఫోన్ చేసి మీరు ఈ వివరాలన్నీ అందజేసినందుకు. హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గుంటకల్ అండి మాది. ఓకే, చెప్పండి. మేము కూడా బేబీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓ ఎస్, సూపర్, మంచి ఆలోచన. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఇట్లా ఫ్లోలో పోతా అంటే చూస్తున్నాం మేడం, టీవీ ముందరే కూర్చున్నాము. ఓకే, మాకి ఫస్ట్ అబ్బాయి కావాలనుకుంటున్నాం మేడం. ఓకే, దానికి వివరాలు ఎట్లా కొంచెం ఏమైనా చెప్తారా? మేము ఎక్కడ తీసుకోవాలి మేడం? గుంతకల్ అనంతపురం జిల్లా కదమ్మా? అవును మేడం. ఓకే, అనంతపూర్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు వినే ఉంటారమ్మా. ఆన్లైన్లో www.CARA.NIC అని అది రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ అధికారి. అయితే ఆన్లైన్లో మీరు చేయించుకోలేని పక్షంలో ఈ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ ICPS అని ఒకటి ఉంటుంది, ఒక వింగ్. అందులో DCPU ఉంటారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. వారి దగ్గరికి వెళ్తే వారి దగ్గర మన ఇన్స్టిట్యూషనల్ ఆఫీసరు, నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసరు ఉంటారు. వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి, వివరాలన్నీ కూడా మీకు చెప్పి అది ఆన్లైన్లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి మీ ఆప్షన్స్ అందులోనే. ఇప్పుడు బాబు అంటున్నారు కదా, మీరు అందులో ఆప్షన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశాక మీకు మొత్తం వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. రైట్. అట్లాగే మీరు బాబు అని అడిగారు కదా, బాబు అయితే డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలాసార్లు బాబులు దొరకరు, కొంచెం కష్టం కూడా. మీరు పాప కావాలనుకుంటే వెంటనే దొరుకుతుంది. మీరు బాబు కోసం 2 ఏళ్ళు వెయిట్ చేసి మీ ఇంటికి రావాల్సిన పాప లేట్ చేసుకోవటం కంటే కూడా కూడా కాదు, మీకు కొంచెం సమయం పడుతుందమ్మా. కంగారు పడిపోవటం వల్ల ఏం ఉపయోగం లేదు, కాకపోతే చట్టపరమైన దత్తత అది. రైట్, ఓకే అండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో. ఎవరైనా పర్లేదు మేడం. వెరీ గుడ్, ఓకే. సో మీకు విన్నారు కదమ్మా, ఇప్పుడు CARA.NIC.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. చేసుకోలేకపోతే మీరు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కోసం అడగండి. లేదా ఏమీ కాకపోతే మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీ హెడ్ ఆఫీస్ ఎక్కడమ్మా, అక్కడికి నా అడ్రస్ చెప్పండి అని వెళ్ళి అక్కడ మీరు మాట్లాడితే మీకు అక్కడ ఎవరైనా గైడ్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మీకు గైడ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు దానికోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా వాడుకోవచ్చు. అనంతపురం జిల్లా PD నెంబర్కి కూడా మీరు కాల్ చేస్తే వాళ్ళు కూడా మీకు గైడ్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకో కాల్ తీసుకుందండి. హలో. హలో, చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా. హలో మేడం. చెప్పండి. వింటున్నాను, చెప్పండి. చెప్పండి. వినిపిస్తోందమ్మా. హలో. చెప్పండి. వినిపిస్తోంది. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. మీరు టీవీ చూస్తున్నారండి, అందుకని ఇంత గందరగోళంగా ఉంది.
మీరు టీవీ ఆపేసేయండి ప్లీజ్, టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి. మీదే లాస్ట్ కాల్, ప్లీజ్ మీరే టీవీ సౌండ్ తీసేయండి, మీరు మిస్ అవ్వబోయేది ఏం లేదు ప్లీజ్. 431 పెట్టాను, ఇంకా క్లోజ్ చేసిన పూర్తిగా. మీరు ఒక్కరే కనపడుతున్నారు బాగా. నా పేరు విమల మేడం. హలో హలో కాల్ చేసినప్పుడు మీకు ఎప్పుడైతే మీకు మొట్టమొదటిసారి లైవ్లో హలో చెప్తారో ఆ వెంటనే దయచేసి మీరు మీ టీవీ సౌండ్ మ్యూట్ చేసేసేయండి, లేదా ఆ రూమ్లోంచి పక్కకు వెళ్ళండి. మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళది వినాలి అనుకుంటే మీరు వెళ్ళండి, లేదంటే సౌండ్ మ్యూట్ చేసి మీరు ఫోన్లో మాత్రమే సంభాషణ వినండి. మీరు స్క్రీన్ మీద వినటం వల్ల మేము మాట్లాడేది బ్రాడ్కాస్ట్ అయ్యే స్క్రీన్ మీదకి వచ్చి మీ దగ్గర చేరేప్పటికల్లా చాలా టైం పడుతుంది, ఈ లోపల కాల్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు 2 కాల్స్ అలాగే డ్రాప్ అయిపోయాయి. సో ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ మేము చేసి మీరు అంతసేపు ట్రై చేసి ఇదంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఫోన్కి సంబంధించిన ఈ ప్రోటోకాల్ మాత్రం దయచేసి వ్యూయర్స్ అందరూ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది అనేది మేము పదే చెప్తున్నాం, ఇంకోసారి కూడా చెప్తూ ఉన్నాం. ఇంకోటి స్పెసిఫిక్గా పేపర్ మీద రాసుకొని ఏం ప్రశ్న అడుగుతారో మీరు లేదా చాలా క్లుప్తంగా అడగండి. అయితే ఏంటంటే చాలా కాల్స్ తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. రైట్. సో ఆల్మోస్ట్ మనం టైం ఈజ్ అప్ అండి. ఇంతకుముందు అనుకున్నాం పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా అడాప్షన్ ఇస్తారంటున్నారు, అంటే ఎట్లా ఏంటి కండిషన్? సింగిల్ చైల్డ్ ఉన్నా కానీ ఇంకో చైల్డ్ కావాలనుకుని సేమ్ అండి, ప్రొసీజర్ అంతా కూడా సేమ్. ఈ ఐసీపీఎస్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ వివరాలు కూడా ఇలాగే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ కేపబిలిటీని బట్టి వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కొంచెం అంటే సాధారణంగా కొంచెం పెద్ద పిల్లలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఓకే రైట్. అంటే పెద్ద పిల్లలు అంటే ఎంతవరకు ఉంటుంది? అంటే 0 to 6 years పిల్లలు సాధారణంగా డే 1 నుండి 6 సంవత్సరాల వరకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏజెన్సీస్లో ఉంటారు. ఆ 7 years నుంచి 18 years వరకు జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇలా వాళ్ళ స్టేట్ హోమ్స్లో వాళ్ళ హోమ్స్లో ఉంటారు. ఈ పిల్లలు శిశు గృహాస్లో ఉంటారు. కాబట్టి ఈ పిల్లల్ని అంటే 18 years వరకు అడాప్షన్ ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు అండి. ఏదైనా చెప్పారు కదా ఆమె, ఇదివరకు ఎల్ఓస్ చూసుకునేవారు, లైజన్ ఆఫీసర్స్ చూసుకునేవారు. ఇప్పుడు అక్కడ ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్స్ ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. మొత్తం ఐసీపీఎస్లో ఉన్న 11 స్టాఫ్లో ఒకరికి ఈ అడాప్షన్స్ వింగ్ కేటాయించడం జరిగి ఉంటుంది. సో వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ప్రతిదీ కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు డీవీ సెక్షన్లో ఎట్లాగైతే హెల్ప్ చేస్తారో అక్కడున్న ఇన్స్టిట్యూషనల్ ఆఫీసర్ హెల్ప్ చేసి మొత్తం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వివరాల దగ్గర నుంచి అన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు, మీరు అడాప్షన్కి సంబంధించి వివరాలన్నీ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. సో ఈరోజు చక్కటి స్పందన రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని. సో పిల్లలు వద్దు అనుకున్నప్పుడు మీరు దయచేసి వాళ్ళని 100కో 200కో అమ్మేయకండి. ఎందుకంటే ఆ పాప జీవితం తర్వాత ఏమవుతుందో మీకు తెలియదు. ఎందుకంటే అలా కొనుక్కున్న వాళ్ళ బంధువులే రేపు ఎప్పుడైనా వాళ్ళకి ఎదురు తిరిగితే ఈ పాప ఎవరిది కాకుండా పోతుంది. కాబట్టి మీరు ఏ శిశు గృహానికో అంటే మీరు ఇటువంటి చట్టబద్ధమైన సంస్థలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక మంచి సురక్షితమైన కుటుంబంలోకి నమ్మకమైన పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. పాప భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. అట్లాగే ఇంకేదైనా సమస్యలతో ఉన్నప్పుడు, ముఖ్యంగా యాక్సిడెంట్లోనూ ఇంకేదో కారణం తల్లిదండ్రి చనిపోయి పసిపిల్లలు ఉన్నప్పుడు ఎవరూ చూసుకోవడానికి లేనప్పుడు కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లాంటి చోటిస్తే ఎవరిళ్లలోనో మేనమామల ఇళ్లలోనో అక్కడో ఇక్కడో చాకరీ చేస్తూ పెరగకుండా వాళ్ళు ఇలాంటి చోటకు వస్తే వాళ్ళకి సేఫ్ హ్యాండ్స్లో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పిల్లలకి ఎవరు లేరు అనుకున్నప్పుడు, లేదా ఉన్నవాళ్ళు వద్దు అనుకున్నప్పుడు, చూసే శక్తి లేనప్పుడు దయచేసి వాళ్ళని సేఫ్ హ్యాండ్స్లో పెట్టండి. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ అనుకుంటుంది. మామూలుగా పిల్లలందరినీ తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారు. వద్దనుకున్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు చాలా కావాలనుకున్న తల్లిదండ్రులు దొరుకుతారు. అక్కడ బ్యాలెన్స్ అవుతుంది ప్రకృతిలో. సో ప్లీజ్ డూ దాట్. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.